అందరికీ నమస్కారం. లోకంలో క్రీస్తు విరోధి ఆత్మ ఒకటి పనిచేస్తోందని, అది చాలామందిని తప్పుదారి పట్టిస్తోందని అపోస్తలుడైన యోహాను మనల్ని చాలా కాలం క్రితమే హెచ్చరించాడు. ఇప్పుడు మనం ఆ ఆత్మ నడిపిస్తున్న ఒక దుర్బోధ, అదే జుడాయిజం గురించి తెలుసుకోబోతున్నాం. ఈ బోధలు మన క్రైస్తవ విశ్వాసపు పునాదుల్ని ఎలా ప్రశ్నిస్తున్నాయో, వాటికి వాక్యం నుండి మనకు దొరికే స్పష్టమైన సమాధానాలేంటో వివరంగా చూద్దాం. సరే, మనం ఈరోజు ఏమేమి విషయాలు చూడబోతున్నామో ఒకసారి క్లుప్తంగా చూద్దాం. ముందుగా ఈ దుర్బోధలు ఎక్కడ మొదలయ్యాయో చూస్తూ, ఆ తరువాత క్రీస్తు జననం, ఆయన శిలువ, పాపక్షమాపణ లాంటి మన ప్రాథమిక నమ్మకాలపై వాళ్ళు చేసే దాడి గురించి తెలుసుకుందాం. చివరిగా అన్నిటికన్నా ముఖ్యమైన క్రీస్తు యొక్క దైవత్వం అనే సత్యం వరకు మనం వెళ్దాం. అపోస్తలుడైన యోహాను తన పత్రికలో మనల్ని ముందే హెచ్చరించాడు. లోకంలో క్రీస్తు విరోధి ఆత్మ పనిచేస్తోందని చాలా స్పష్టంగా చెప్పాడు. కాలం గడిచే కొద్దీ ఈ ఆత్మ క్రీస్తుకు విరోధంగా ఎన్నో రూపాల్లో పనిచేస్తూనే ఉంది. విశ్వాసుల్ని సత్యం నుండి పక్కకు లాగడానికి ప్రయత్నిస్తూనే ఉంది. ఈ ఆత్మతో నడిపించబడే ఒక దుర్బోధే ఈ జుడాయిజం. వీళ్ల ముఖ్య ఉద్దేశమేంటంటే, క్రొత్త నిబంధన అంతా ఒక కట్టుకథ అని చెప్పి, తద్వారా క్రైస్తవ్యాన్ని బలహీనపరచాలి. తమ మోసపు మాటల ద్వారా డబ్బు ఆశ చూపించి ప్రపంచవ్యాప్తంగా చాలామంది క్రైస్తవులను యూదులుగా మారుస్తున్నారు. వీళ్ల మాటలు విని చాలామంది క్రైస్తవులు వాళ్ల విశ్వాసంలో అభ్యంతరపడుతున్నారు. కానీ వాక్యం మనల్ని స్పష్టంగా హెచ్చరిస్తుంది చూడండి, ఇతరులను అభ్యంతరపరిచే వారికి శ్రమ తప్పదు. అందుకే ఈ విషయంలో ప్రతి క్రైస్తవుడు చాలా జాగ్రత్తగా వాక్యంలో స్థిరంగా ఉండటం ముఖ్యం. సరే, ఇప్పుడు వాళ్ళు లేవనెత్తే కొన్ని ముఖ్యమైన పాయింట్స్లోకి వెళ్దాం. మొట్టమొదటగా వాళ్ళు టార్గెట్స్ చేసేది క్రీస్తు జననం గురించే. వాళ్ళు ఏమంటారంటే, యేసు క్రీస్తు కన్యకకు పుట్టలేదు అని. కాని ఇది ఎంత మాత్రం నిజం కాదు. ఎందుకంటే యేసు క్రీస్తు పుట్టడానికి దాదాపు 700 సంవత్సరాల ముందే ఆయన ఒక కన్యకకు పుడతాడని ప్రవచనం స్పష్టంగా చెప్పింది. ఈ సత్యానికి బైబిల్లో చాలా బలమైన ఆధారాలున్నాయి. ఇక్కడ చూశారంటే, యెషయా గ్రంథంలో కన్యక గర్భవతి అయి కుమారుని కనును అనే ప్రవచించారు. సరిగ్గా అదే నెరవేరినట్టు మత్తయి, లూకా సువార్తలలో మనం స్పష్టంగా చదువుతాం. సో ఇదొక కట్టుకథ కాదు, ప్రవచనాత్మకంగా నెరవేరిన నిజం. క్రీస్తు జననం తర్వాత వాళ్ళు దాడి చేసేది క్రైస్తవ విశ్వాసానికి గుండెలాంటి శిలువ సత్యం మీద. దాని గురించి ఇప్పుడు చూద్దాం. యేసుక్రీస్తు అసలు శిలువ వేయబడలేదు, చనిపోలేదు అని చెప్తారు. ఒక్కసారి ఆలోచించండి, అసలు యేసు ఈ లోకానికి వచ్చిందెందుకు? మనందరి పాపాల కోసం ప్రాణం పెట్టి మరణాన్ని గెలిచి తిరిగి లేవడానికే కదా. క్రీస్తు ప్రేమ, ఆయన త్యాగం, ఆయన శక్తి ఇవన్నీ రుజువైంది ఆ శిలువ దగ్గరే. అందుకే క్రీస్తు విరోధి ఎప్పుడూ శిలువకు వ్యతిరేకంగానే మాట్లాడతాడు. ఈ శిలువ సత్యానికి బైబిల్లో ఎంత స్పష్టమైన ఆధారముందో చూడండి. పాత నిబంధనలో, కీర్తనలు, యెషయా గ్రంథాల్లో ముందే ప్రవచించారు. స్వయంగా యేసే తన మరణం గురించి చెప్పారు. ఆయన శిలువ వేయబడటం, చనిపోవడం, తిరిగి లేవడం, ప్రతి ఒక్కదానికి కళ్లతో చూసిన సాక్ష్యాలున్నాయి. ఇవన్నీ ఒకదానికొకటి లింకై శిలువ సత్యాన్ని బలంగా నిలబెడుతున్నాయి. శిలువను కాదన్నప్పుడు సహజంగానే ఇంకో ప్రశ్న వస్తుంది. అదేంటంటే, మరి పాప క్షమాపణ ఎలా? దీని గురించి వాళ్ళేమంటారో చూద్దాం. పాపాలు క్షమించబడటానికి క్రీస్తు రక్తం అవసరం లేదు అంటారు. మరి ఎలా క్షమించబడతాయి అని అడిగితే వాళ్ళ దగ్గర సమాధానం ఉండదు. కాని బైబిల్ చాలా క్లియర్గా చెప్తోంది, క్రీస్తు రక్తం చిందించకుండా పాప క్షమాపణ అనేది అసాధ్యం. క్రీస్తు రక్తం ద్వారానే మనకు విమోచన అనే ఈ సత్యం బైబిల్ మొదటి నుండి చివరి వరకు ఉంది. మత్తయి సువార్తలో, హెబ్రీ పత్రికలో, చివరికి ప్రకటన గ్రంథంలో కూడా ప్రతి చోట క్రీస్తు రక్తం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పడం మనం చూస్తాం. మన పాపాల నుండి మనల్ని విడిపించింది ఆయన రక్తమే. పాప క్షమాపణకు క్రీస్తు బలి అవసరం లేదన్నప్పుడు దాని అర్థమేంటి? ఆయన స్థానాన్ని, ఆయన ప్రాముఖ్యతను తగ్గించడమే కదా. ఇది మనల్నే వాళ్ళ నెక్స్ట్ పాయింట్స్కి తీసుకెళ్తుంది. అవేంటంటే, యేసును ఆరాధించవచ్చా, ఆయనకు ప్రార్థించవచ్చా అనేవి. యేసుక్రీస్తును ఆరాధించకూడదు, ఆయనకు ప్రార్థన చెయ్యకూడదు అని వీళ్ళు చెప్తారు. కాని మనం బైబిల్ చూస్తే, యేసు భూమి మీదున్నప్పుడు జ్ఞానుల దగ్గర నుండి ఆయన శిష్యుల వరకు ఎంతోమంది ఆరాధించారు. అంతేకాదు, పరలోకంలో కూడా ఆయన ఎప్పుడూ ఆరాధించబడుతూనే ఉన్నాడు. స్వయంగా ఆయనే తన నామంలో అడగమని మనకు చెప్పారు కదా. కాబట్టి బైబిల్ ప్రకారం క్రీస్తును ఆరాధించడం, ఆయనకు ప్రార్థించడం మన విశ్వాసంలో ఒక ముఖ్యమైన భాగం.
భూమి మీద మనుషులు, పరలోకంలో దేవదూతలు అందరూ ఆయనను ఆరాధించారు. ఆయన నామంలో అడగమని ఆయనే ఆజ్ఞ ఇచ్చాడు. కాబట్టి ఈ ఆధారాలన్నీ చూశాక కూడా క్రీస్తును ఆరాధించని వాళ్ళు క్రీస్తు విరోధులే అని చెప్పొచ్చు. ఇప్పటి వరకు మనం చూసినవన్నీ మనల్ని ఒక చివరి, అత్యంత కీలకమైన ప్రశ్నకు తీసుకొస్తున్నాయి. అదే, యేసుక్రీస్తు నిజంగా ఎవరు? ఆయన దైవత్వం గురించిన సత్యమేంటి? మీరేమంటారంటే యేసుక్రీస్తు దేవుడు కాదు, కేవలం దేవుని కుమారుడు మాత్రమే అని. కాని ఇది మన విశ్వాసపు పునాదినే కదిలించే ప్రయత్నం. ఎందుకంటే యేసు స్వయంగా తనను తాను దేవునితో సమానంగా చెప్పుకున్నాడు. అపోస్తలు కూడా ఆయన దేవుడే అని స్పష్టంగా రాశారు. క్రీస్తు దేవుడు అనడానికి ఆధారాలు 3 రకాలుగా చూడొచ్చు. 1, స్వయంగా క్రీస్తు తన గురించి చెప్పిన మాటలు. దేవాలయం కంటే గొప్పవాడిని అన్నాడు. 2, అపోస్తలులు ఆయన గురించి చెప్పినవి. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అన్నారు. ఇక 3వది చాలా ముఖ్యమైనది. పాత నిబంధనలో దేవునికి మాత్రమే వాడిన బలవంతుడైన దేవుడు లాంటి బిడుదులు నేరుగా క్రీస్తుకే వర్తింపజేశారు. చూడండి, ఈ ఒక్క వచనం వాళ్ల మాటల్ని పూర్తిగా ఖండిస్తోంది. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అంటే మనం చూడలేని దేవునికి కనిపించే రూపమే క్రీస్తు. ఆయన కేవలం ఒక ప్రవక్తో, కుమారుడో కాదు, ఆయనే దేవుని స్వరూపం. సో ముగింపుగా చెప్పాలంటే ఈ బోధ కేవలం జుడాయిజం గురించే కాదు. ఎవరైనా సరే, అది ఒక క్రైస్తవ సంస్థ అయినా సరే, యేసుక్రీస్తు దేవుడు కాదు, కేవలం దేవుని కుమారుడే అని బోధిస్తే వాళ్ళు కూడా క్రీస్తు విరోధులే అని ఈ వాక్యాల ఆధారంగా మనం అర్థం చేసుకోవాలి. ఇలాంటి తప్పుడు బోధలు, సవాళ్లు మన చుట్టూ ఉన్న ఈ రోజుల్లో ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. మన విశ్వాసపు పునాదులు నిజంగా ఎంత బలంగా ఉన్నాయి? మన విశ్వాసం సత్యమనే బండమీద కట్టబడిందా, లేక ఇసుక మీద కట్టబడిందా? వాక్యాన్ని శ్రద్ధగా చదివి సత్యంలో స్థిరంగా నిలబడటం ఎప్పటికన్నా ఇప్పుడే చాలా అవసరం.